హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నూతన పీఆర్సీ అమలుపై తాజా అప్డేట్ అయితే వచ్చింది. సో, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెంచడంలో ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియలో జాప్యం నెలకొంది. జనవరి 16, 2026న 25న కేంద్ర కేబినెట్ తరపున అప్పటి రైల్వే కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు ఈ వేతన సంఘం ఏర్పాటు గురించి అధికారికంగా ప్రకటించారు. ఆ సమయంలో గతంలో మాదిరిగా పే కమిషన్ ప్రకటనకు నోటిఫికేషన్ జారీకి మధ్య 6 నెలల వ్యవధి ఉండేదని, అయితే ఈసారి ఆ జాప్యాన్ని నివారించి త్వరితగతిన కమిటీని ఏర్పాటు చేస్తామని, సభ్యుల నియామకం, విధి విధానాలపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది అని ఆయన హామీ ఇచ్చారు. ప్రకటన అనంతరం పరిణామాలు మరియు ప్రస్తుత పరిస్థితి. ప్రారంభ ఉత్సాహం, తదుపరి నిరీక్షణ. జనవరి 16, 2015న 2025న ప్రకటన వెలువడిన తర్వాత మార్చి నెలలోగా వివిధ కేటగిరీలకు చెందిన సుమారు 40 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పే కమిషన్ విధుల్లో సహాయపడేందుకు నియమిస్తామని, అవసరాన్ని బట్టి ఈ సంఖ్యను పెంచుతామని ప్రభుత్వం పేర్కొంది. ఇది ఉద్యోగ వర్గాల్లో ఆశలు రేకెత్తించింది. అయితే ప్రకటన చేసి దాదాపు 5 నెలలు కావస్తూ ఉన్న పే కమిషన్ అధికారిక ఏర్పాటు కాలేదు. దీనికి యుద్ధ వాతావరణము మరియు అనేక రకాలైన ప్రాబ్లమ్స్ కారణమని అయితే ఆలస్యమని చెప్పుకునే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చెప్పినట్టుగా తొందరగా ఏర్పాటు చేస్తామన్న మాట కారణాలు ఏవైనా నిలబెట్టుకోలేకపోయిందనేది మాత్రమే వాస్తవము. సో, మొత్తానికి గత వేతనాల సంఘాల ఏర్పాటు 8వ వేతన సంఘం ఏర్పాటులో జాప్యాన్ని అర్థం చేసుకోవడానికి గత అనుభవాలు పరిశీలించడం అవసరము. 6వ వేతన సంఘం అమలు తేదీ వచ్చేసి మనకు జనవరి 1, 2006 నుంచి ప్రభుత్వ ప్రకటన వచ్చేసి జూన్ 2006న అయితే రావడం జరిగింది. అధికారిక ఏర్పాటు అక్టోబర్ 2006. ఇది డ్యూ డేట్ దాటి 10 నెలలు తర్వాత అమలు కావడం గమనార్హం. అంతకుముందు ఏర్పాటైన ఏ పే కమిషన్ కూడా డ్యూ డేట్ తర్వాత ఏర్పాటు కాలేదు. పీఆర్సీ 1 ప్రభుత్వ వామపక్షాల మద్దతుతో నడుస్తున్న ఆ సమయంలో ఈ జాప్యం ఎందుకు జరిగిందనే చర్చనీయాంశమైతే రావటం జరిగింది. సో, ఈ మేరకు మార్చి 2008 నివేదిక సమర్పణ, అలాగే ఆదేశాల జారీ సెప్టెంబర్ 2008 ముఖ్య సిఫార్సులు. పే గ్రేడ్ మరియు పే బ్యాండ్ వ్యవస్థలను ప్రవేశపెట్టడం అయితే ఈ విధానం వల్ల అనేక విలీనాలు తలెత్తాయనైతే ఆచరణ తెలిపింది. ఇకపోతే 7వ వేతన సంఘం అమలు తేదీ 2016 జనవరి 1, ప్రభుత్వ ప్రకటన సెప్టెంబర్ 25, 2013. సో, అధికారిక ఏర్పాటు ఫిబ్రవరి 2014 వరకు ఏర్పాటు మధ్య దాదాపు 6 నెలల సమయం పట్టింది. నివేదిక సమర్పణ వచ్చేసి ఇప్పుడు మనకు నవంబర్ 19, 2015, ఆదేశాల జారీ జూలై 2016, ముఖ్య సిఫార్సులు, పే మ్యాట్రిక్స్ విధానాన్ని ప్రవేశపెట్టడం. ఇది పే గ్రేడ్ పే విధానాన్ని రద్దు చేసి పే అనామలీలను దాదాపు 90% తగ్గించిందని భావించినప్పటికీ, ప్రమోషన్లు మరియు ఇతర అంశాలలో కొత్త అనామలీలు తలెత్తాయని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలైతే ఆరోపించాయి. ఇకపోతే 8వ వేతన సంఘం ఏర్పాటులో జాప్యం జరుగుతున్న కొద్దీ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని ప్రత్యేక పత్రికలు సైతం కేంద్ర ఉద్యోగ సంఘాలు కోరినట్టుగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.92 కాకుండా ఈ యొక్క వేరే విధంగా ఉంటుందని, కనీస వేతనం 18,000 నుంచి రూ. 34,560 పెరుగుతుందని కథనాలు అయితే ప్రచురిస్తున్నాయి. కొంతమంది డీఏను రద్దు చేస్తారని, లేదా జీతాలలో కోతలు విధిస్తారని, అసలు జీతాలు వస్తాయో రావో కూడా నమ్మకం లేదనే రీతిలో భయాందోళనలు సృష్టిస్తున్నారు. ఇక జాతీయ సమ్మె వంటివి ప్రకటించినప్పుడు ఇలాంటి పుకార్లు మరింత ఉధృతమవుతాయి. ప్రజల ఆందోళనను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. వాస్తవం ఏమిటంటే పే కమిషన్ అధికారికంగా ఏర్పాటై దాని చైర్మన్ సభ్యులుగా నియమితులై వారి
వివిధ ఉద్యోగ సంఘాల నుండి వినతులు స్వీకరించి, చర్చలు జరిపి సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే సిఫార్సులు చేస్తారు. అంతకుముందు ముందే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఇంత ఉంటుందని, కనీస వేతనం ఇంత పెరుగుతుందని చెప్పడం కేవలం ఊహాగానాలే అవుతాయి. డీఏ అనేది ఏఐసీపీఐ ఇండెక్స్ పాయింట్ల ఆధారంగా అయితే నిర్ధారించబడుతుంది. సో, ప్రైస్ ఇండెక్స్ అధికారికంగా ప్రకటించిన తర్వాతే డీఏ ఎంత పెరుగుతుందో లేదా తగ్గుతుందో అంచనాలు వేయగలము. సో, మొత్తానికి కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో జాప్యం జరుగుతోందన్న మాట స్పష్టమైంది. దీనికి గల కారణాలు ఏవైనప్పటికీ లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు దీనికోసం ఆశగా అయితే ఎదురుచూస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనధికారిక వార్తలను నమ్మకుండా ప్రభుత్వం నుంచి వచ్చే అధికారిక ప్రకటనను వచ్చే వరకు వేచి చూడడం శ్రేయస్కరం. పే కమిషన్ ఏర్పాటు, దాని విధి విధానాలు, సిఫార్సులు అనేవి ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును నిర్దేశించే కీలక అంశాలు కాబట్టి ఈ పారదర్శకతను సత్వరంగా పూర్తి కావాలని అనైతే ఆశిద్దాము.